అమ్మాయి వాళ్ళ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నా? ఇవాళ బ్రేక్ఫాస్ట్కి గుక్కమల్లె బ్రెడ్ వస్తాయి. గుక్కమల్లె అంటే ఎలా చేస్తారంటే, గుక్కమల్లె నేను చేసే ప్రాసెస్ ఇదిగో ఫస్ట్ ఆనియన్స్, కొంచెం ఆనియన్ ముక్క కట్ చేసుకుంటాం, ఉల్లిపాయ. సో ఇది కొంచెం వేసుకుంటాము. ఇదేమో పచ్చిమిర్చి, అంటే ఒక కాయ వేస్తాను, మరి స్పైసీగా ఎక్కువ లేకుండా ఒక కాయ పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసుకొని, తర్వాత కొంచెం ఆలివ్ ఆయిల్ వేస్తాను. ఆలివ్ ఆయిల్ పచ్చిది, ఇది మంచిది అనమాట. పిల్లలకు కానీ మనకు కానీ అందరికీ మంచిది. ఆలివ్ ఆయిల్ చాలా మంచిది. సో ఇది ఆలివ్ ఆయిల్, కొంచెం సాల్ట్ వేస్తాను, కొంచెం సాల్ట్. తర్వాత ఇదిగో లెమన్ ఏంటంటే ఎవరి టేస్ట్ ప్రకారం అట్లా. మేము కొంచెం పులుపు ఎక్కువ తింటాం కాబట్టి 2 లెమన్స్ చేస్తున్నాను. సో నేను 2 అవకాడోస్ తీసుకున్నా, చిన్న సైజు ఇవి. సో ఈ 2 అవకాడోస్కి నేను 2 లెమన్స్ వేస్తున్నా, అంటే ఈచ్ అవకాడోకి 1 లెమన్ అని. అంటే పులుపు ఎక్కువగా ఇష్టం లేదనుకుంటే 1.5 లెమన్ వేసుకోవచ్చు. సో నేను ఈ లెమన్ ఇట్లా స్క్వీజ్ చేస్తాను దీనిలో. సో స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఇది అవకాడో కట్ చేసి పెట్టుకున్నా కదా. సో ఈ అవకాడోలో ఈ సీడ్ని తీసేస్తాం. ఫస్ట్ ఈ సీడ్ని తీసేసి ఇట్లా తీసేసి, సో దీన్ని ఇట్లా స్పూన్తో ఇట్లా దీనిలో వేసేసుకుంటాము. ఇంకా దీనిలో టమాటా కూడా వేసుకోవచ్చు, కాకపోతే మళ్ళీ నేను టమాటాకి ఇష్టం ఉండదు. సో అందుకే నేను కొంచెం అవాయిడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ వాళ్ళకి ఇష్టం ఉండాలి కదా, అదే. సో ఇట్లా తీసుకొని అవకాడోని ఇట్లా మిక్స్ చేసుకోవటం, ఇట్లా మిక్స్ చేస్తాము. ఇట్లా స్మాష్ చేసుకున్నా మొత్తం అన్ని వేసాం కదా, ఆనియన్, లెమన్, పచ్చిమిర్చి, ఆలివ్ ఆయిల్, సాల్ట్, అవకాడో వేసి ఇట్లా స్మాష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను బ్రెడ్ టోస్ట్ చేస్తాను. బ్రెడ్ ఎలా టోస్ట్ చేస్తానంటే, నేను నెయ్యితో టోస్ట్ చేస్తాను పిల్లలకి, నెయ్యి మంచిది కదా. సో ఈ అవకాడో ఏంటంటే పిల్లలకి బ్రెయిన్కి, హార్ట్కి చాలా మంచిది. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా బ్రెయిన్కి, హార్ట్కి చాలా మంచిది అవకాడో. ఇక ఈ అవకాడో బ్రెడ్ మీద పెట్టుకుని తింటాను. బ్రెడ్ ఇట్లా టోస్ట్ చేస్తాను నెయ్యితోటి. ఇంకో ఇట్లా టోస్ట్ చేసాం కదా, టోస్ట్ చేసుకున్న దాని మీద అవకాడో ఇట్లా స్ప్రెడ్ చేసేసి ఇట్లా బ్రెడ్ మొత్తం. మాకు ఇండియాలో అవకాడో ఇంత ఉండదమ్మా, మాకు బాగా ఇంత టేస్ట్ రాదు అసలు. అదే కొంచెం ఇక్కడ అవకాడో బాగుంటాయి, ఇక్కడ ఫ్రూట్స్ బాగుంటాయి. మీకు అసలు ఇడ్లీ దోశలతో పని లేదే, శుభ్రంగా హెల్దీ ఫుడ్ తినేయచ్చు. అవకాడో చాలా హెల్దీ కదా, ప్రాసెస్ కూడా సింపుల్ కదా చేసుకోవటం. సో హెల్దీ చేసుకోవటం సింపుల్ అని చాలామంది ప్రిఫర్ చేస్తారు. లెనిన్ లేఖరు అవకాడో ఎట్లుంది? చాలా టేస్టీగా, సూపర్ ఉంది, చాలా హెల్దీయా? ఈ అవకాడో అంటే నాకు కూడా చాలా ఇష్టం లేఖరు. లెనిన్ బాగుంది కదా, అవకాడో బ్రెడ్. పొద్దున్నే మనం ఏ టిఫిన్ లేకపోయినా ఇది తినేయచ్చు. హెల్దీ టిఫిన్ కదా, చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.